ఇక 4వ పాదంలో జన్మించిన వారి గురించి చెప్పుకున్నట్లయితే వీరు కూడా మంచి సంతానాన్ని కలిగి ఉంటారండి. అయితే జీవితంలో కొన్ని కష్టాలను ఎదుర్కొంటారు. ఉద్యోగం రావటానికి కూడా కొంచెం ఆలస్యం అవుతుంది, కానీ బాగా స్థిరపడగలుగుతారు. 4వ పాదంలో జన్మించిన వారు మాత్రం వారి జాతకం ప్రకారం 1, 2, 3 పాదాల వారి కంటే కూడా జీవితంలో స్థిరపడటానికి ఎక్కువ సమయం పడుతుందండి. వీరికి పుట్టినప్పటి నుండి 5 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా శుక్రమహర్దశ అనేది జరుగుతుందండి. కాబట్టి ఆ సమయంలో వారిపైన శుక్ర ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. చాలా ఆనందంగా గడపగలుగుతారు. 5 సంవత్సరాల నుండి 11 సంవత్సరాలు వచ్చేంత వరకు మధ్యలో ఉన్న 6 సంవత్సరాలు వీరికి శని మహర్దశ అనేది జరుగుతుందండి. కాబట్టి ఈ సమయంలో కొద్దిగా ఆటంకాలు అనేవి ఎక్కువగా ఉంటాయి విద్యా విషయంలో. 11 సంవత్సరాల నుండి 21 సంవత్సరాలు వచ్చేంత వరకు మధ్యలో ఉన్న 10 సంవత్సరాలు వీరికి చంద్రమహర్దశ అనేది జరుగుతుందండి. కాబట్టి ఈ సమయంలో మంచి మంచి నిర్ణయాలను తీసుకోలేకపోతారు. రాంగ్ డెసిషన్స్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. 21 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల మధ్య కాలంలో వీరికి కుజమహర్దశ అనేది జరుగుతుందండి. 17 సంవత్సరాల పాటు జరుగుతుంది. కాబట్టి ఈ మధ్య కాలంలో వీరికి ప్రయోజనాలతో పాటుగా కొంచెం కోపం ఎక్కువ అవటం, దురుసుతనం ఎక్కువ అవటం, ఆవేశం ఎక్కువ అవటం జరుగుతుంది. 28 సంవత్సరాల నుండి 46 సంవత్సరాలు వచ్చేంత వరకు వీరికి రాహు మహర్దశ అనేది జరుగుతుందండి. కాబట్టి అభివృద్ధి చెందేది ఈ సమయంలోనేనండి. ఉద్యోగ వ్యాపారాలలో స్థిరపడేది ఈ సమయంలోనే. జీవిత గుణపాఠాలను నేర్చుకునేది కూడా ఈ సమయంలోనే, రాహు మహర్దశలోనే. 28 నుండి 46 సంవత్సరాల మధ్య కాలంలోనండి. ఒకవేళ మీకు ఈ సమయంలో కష్టాలు ఎక్కువగా ఉన్నట్లయితే వెండిలో పొదిగిన గోమేధికాన్ని మధ్యవేలుకు ధరించండి. 46 సంవత్సరాల నుండి 62 సంవత్సరాలు వచ్చేంత వరకు 16 సంవత్సరాల పాటు వీరికి గురు మహర్దశ అనేది జరుగుతుందండి. ఈ సమయం మీకు చాలా చక్కగా ఉంటుంది. జీవితంలో బాగా సెటిల్ అవ్వగలుగుతారు. ఆటంకాలు, అవరోధాలు అనేవి తక్కువగా ఉంటాయండి. 62 సంవత్సరాల నుండి 81 సంవత్సరాలు వచ్చేంత వరకు మళ్ళీ మీకు శని మహర్దశ జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో కూడా కొద్దిగా కష్టాలు పడతారు. అంటే మీరు ఏ పని మొదలుపెట్టినా సరే చిన్న చిన్న ఆటంకాలు రావటం కానీ పరీక్షాకాలంగా ఉంటుంది. అయితే గౌరవ మర్యాదలను పొందగలుగుతారు ఇదే సమయంలో. భూమికి సంబంధించి, ఆస్తులకు సంబంధించి కొన్ని ప్రయోజనాలను అయితే పొందగలుగుతారు. ఈ పుబ్బా నక్షత్ర జాతకులకు అదృష్ట సంఖ్యలు 1, 6 అండి. అదృష్ట రోజులు ఆదివారం, శుక్రవారం. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు.